చెప్పుచు తాను చేయు వాటి నెలను ఆయన కగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అన్నాడు. ధర్మశాస్త్రంలో నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశం భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 22లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త చూసినప్పుడు 2వ అధ్యాయం 17వ వచనములో రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందన్న నొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో జబూలూను దేశము, నప్తాలి దేశము, యోర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను అంటున్నాడు. అదేవిధంగా చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అనే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం యోహాను గురించి ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెను అతడే ఈ యోహాను అనే విషయాన్ని అక్కడ యేసు చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 17 నుండి 21 వరకు యెషయా చెప్పిన మాట ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచేదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను.